ఏడడుగుల బంధం పార్ట్ 136 రచన మీనాకుమారి గారు. కృష్ణ విలాస మందిరం ఆనందంతో, కుర్రకారు అల్లరితో గోలగోలగా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో సినిమా పాట కచేరీ కూడా మొదలుపెట్టారు. ఒక్కోసారి అంతే. జీవితంలో ఒక పక్క ఆనందం వెల్లువెళ్తుంటే మరొక పక్క ఏదో తెలియని ఆవేదన చుట్టుముడుతూనే ఉంటుంది. అలా తప్పని విశేషాలు కృష్ణ ఆనందమైన సరదాలు మందిరంలో జరుగుతుంటే తప్పని వైద్య విధానాలు ధనుంజయ్ గారికి జరుగుతున్నాయి. ఆయన ఒక్కోసారి వద్దు అంటూ పెడుతున్న కేకలకు దుర్గమ్మ గారు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. తరువాత ధనుంజయ్ గారి దగ్గర కూర్చొని ఆయన చెయ్యి పట్టుకొని ఆయనకు ఎంతో ఇష్టమైన తెలుగు వీర లేవరా దీక్షభూని సాగర అంటూ చిన్నగా పాడుతూ ఉన్నారు దుర్గమ్మ గారు. భర్త చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా నిమురుతూ ఒక్క క్షణం దుర్గమ్మ వైపు అలాగే చూశారు ధనంజయ్ గారు. నిశ్శబ్దంగా ఉండాలి. మీకు ఏమీ కాదు. మీకిష్టమైన టిఫిన్ రెడీగా ఉంటుంది. తరువాత అంటున్న దుర్గమ్మ వైపు మౌనంగా చూస్తూ ఉన్నారు ధనుంజయ్ గారు. రాజా మాట్లాడుతూ నానమ్మ మీరు వెళ్ళపోయారా? మేముంటాము అన్నాడు. అలా ఎలా వెళ్ళగలనురా పిచ్చి కన్నా. ఇన్నేళ్ళు నా పసుపు కుంకాలు పచ్చగా ఒక చోట ఉంటే ఏమీ లేని పిచ్చిదానిలా ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు అన్నీ తెలిసి నేను ఎలా వదిలి వెళ్ళను అని నా మనసులో అనుకున్నారు దుర్గమ్మ గారు. రాజా కూడా ఇక అలా అనడం కరెక్ట్ కాదు అని అర్థం చేసుకున్నాడు దుర్గమ్మ గారి ముఖం వైపు చూస్తూ. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు తాతగారు నానమ్మ. అలా అనకూడదు అనుకున్నాడు రాజా. మొత్తం చెక్ చేసి ధనుంజయ్ గారి కేసు విషయాలను ఒక ఫైల్ తయారు చేశారు డాక్టర్ ముకుందరావు గారు. కొన్ని టెస్టులకు ధనుంజయ్ గారు అసలు సహకరించడం లేదు. ఆ విషయమే కృష్ణవర్మ గారికి ఫోన్ చేసి చెప్పారు ముకుందరావు గారు. పని మీద వచ్చిన నేను నెల రోజుల పైనే ఉంటాను. ఆంధ్రాలో డైలీ చెకప్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. ప్రయత్నిద్దాం. తప్పు లేదుగా అన్నారు ముకుందరావు గారు. తాతగారి పరిస్థితి మరి ఎలా అనిపించింది సార్ మీకు అన్నాడు కృష్ణవర్మ. అది సంవత్సరాల తరబడి అలా ఉండటంతో కొంత టైం పడుతుంది. కానీ అయినా కొన్ని టెస్ట్‌లకు సహకరించడం లేదు కృష్ణ. మీరు కూడా ఉన్నప్పుడు చేద్దాం. ఒక వారం రోజులు పోయిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఇప్పుడే కదా అన్నారు ముకుందరావు గారు. తన పెళ్లి విషయం జరుగుతున్న కార్యక్రమాల విషయం చెప్పి తప్పకుండా రావాలి సార్ మీరు అని చెప్పారు కృష్ణవర్మ. తప్పకుండా వస్తాను అంటూ నవ్వేశారు ముకుందరావు గారు. ధనుంజయ్ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అని చెప్పారు. ఆయన వాడిన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వల్ల మత్తుగా ఉంటుంది. ఆ సమయంలో ఆ మత్తులో ఆయన ప్రవర్తన గమనించగలిగితే ఇంకా మంచిది అని చెప్పిన ముకుందరావు గారి మాటలకు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారితో కలిసి రాజశేఖర నిలయంలో దిగిపోయారు. వివరాలన్నీ కృష్ణవర్మకు చెప్పమని రాజాకు చెప్పారు. తాతగారి పట్ల నానమ్మ శ్రద్ధ చూస్తుంటే ఆ వయసులో రాజాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వయసు వచ్చిన తర్వాత కూడా తాతగారి ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకొని ఆయనను మామూలు మనిషిగా చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. తాతగారికి నానమ్మకు ఉన్న గతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేయాలని ఆమె ప్రయత్నించడం రాజా గమనించాడు. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు కూడా ఏమీ కాదమ్మా, జాగ్రత్తగా ఉండండి. మత్తుగానే ఉంటారు. నేనుంటాను కానీ మీరు అక్కడ వేడుకల దగ్గరకు వెళ్ళవచ్చు కదా అన్నాడు ఆనంద్. లేదు నాన్న, డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ ప్రకారం నేను చూడాలి. ఆయన ఇచ్చిన కొన్ని ఇంజెక్షన్స్ వల్ల మత్తులో ఏదైనా మాట్లాడగలుగుతున్నా లేదా ఏదైనా వింతగా ప్రవర్తిస్తున్నా లేక కలవరిస్తున్నా అవన్నీ కూడా చెప్పమన్నారు అంటూ డాక్టర్ గారు చెప్పిన మరికొన్ని విషయాలు చెప్పారు దుర్గమ్మ గారు. వెళ్ళండి, వేడుకలు కదూ, అందరూ ఆనందంగా ఉండాలి అని సంతోషంగా నేను వీడియోలన్నీ చూస్తాను అని తన గురించి బాధపడతారేమో అన్నట్లు ముందుగానే జాగ్రత్తలు చెప్పింది. శ్రీనివాసరావు గారు పని మనిషిని పిలిచి ఇక్కడే జాగ్రత్తగా ఉండమని, తమకు తెలిసిన అమ్మాయిని అబ్బాయిని కూడా అక్కడ సహాయంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు అందరూ.
ప్రస్తుతానికైతే తాతగారు, నానమ్మ ఇంటికి చేరారు అన్న విషయం పిల్లలకు తెలిసింది. స్నాక్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలయ్యాయి సినీ పాట కచేరీలు, రికార్డింగ్ డాన్స్‌లు, ఫేమస్ ఆర్టిస్టులు కొందరు ఆ పాటలకు డాన్సులు వేయడానికొచ్చారు. ప్రత్యేకంగా వారి కోసం ఏర్పాటు చేసిన స్టేజ్‌పై డాన్సులు మొదలయ్యాయి. డీటీఎస్ సౌండ్‌లో పాటలు కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్నాయి. రవివర్మ కంగారుగా ధరణి దగ్గరకొచ్చి, "నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు. మనం లోపలికెళ్ళిపోదాం" అన్నాడు. "నాకలాంటి ఇబ్బందులేమీ లేవండి. హాయిగా ఉంటుంది. ఏదైనా కొద్దిగా తేడా ఉన్నా కూడా నేను జాగ్రత్తగా తీసుకుంటాను కదూ! నాకు ఉంటుందిగా బాధ్యత" అంటూ నవ్వింది ధరణి. స్టేజ్ మీద "ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు" అంటూ కృష్ణగారి పాటకు డాన్సులు వేస్తున్న డాన్సర్ల వైపు చూసి తెగ నవ్వేశారందరూ. అనౌన్స్ చేస్తున్న అబ్బాయిలు చాలా హుషారుగా అందరిలో ఊపు తెప్పిస్తూ మరీ డాన్స్ ప్రోగ్రామ్‌ని రక్తి కట్టిస్తున్నారు. ఫ్యాక్టరీ జనాలు, హాస్పిటల్‌లో వర్కర్స్, ఇంకా గూడెం ప్రజలు, దామోదర్ వర్మ గారు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఒకటే అరుపులు, కేకలు, ఆనందంలో మునిగిపోయారు అందరూ. ఎవరి జంటలు వారే పక్కపక్కన కూర్చొని చూస్తున్నారు వేడుకలను. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి మాత్రమే ఒక చక్కటి సింహాసనం లాంటి విలాసమైన కుర్చీ ఏర్పాటు చేశారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరూ జంటగా కూర్చున్నారు వారి పక్కన. ఒకవైపు ధరణి, రవివర్మ మరొక వైపు దేవా, గీతిక కూర్చున్నారు. ఒక్కటే గోల, ఆటలు, పాటలు. రాజా వచ్చి వివరాలు కృష్ణవర్మ గారికి చెప్పి కూర్చున్నాడు నవ్వుతూ. కుడి కన్ను కొట్టగానే కుర్రాన్ని, ఎడమ కన్ను కొట్టగానే వెర్రోన్ని అంటూ శోభన్ బాబు పాట మొదలయింది. ఆనాటికి ఈనాటికి ఓల్డ్ సాంగ్స్ కి బాగా పాపులారిటీ ఉంది. రికార్డింగ్ డాన్సర్లు చేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది అందరిలో. ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా అంటూ రవివర్మ గారు పైకి లేచి ధరణి వైపు చూస్తూ పాట పాడారు. అబ్బా, కూర్చోండి, మరీ అల్లరి ఎక్కువైపోయింది అంటూ నవ్వింది ధరణి. మావిళ్ళ తోటకాడ ముద్దిస్తే అంటూ రామారావు గారి పాట వచ్చినప్పుడు జనాలందరూ గోలగోల చేశారు. పైకి లేచి రవివర్మ, దేవ, కృష్ణవర్మ రెండు స్టెప్పులు వేసి కూర్చున్నారు. అమ్మాయిలందరూ ఒక్కటే నవ్వులు. అలా ఎవరికి నచ్చిన పాటను వాళ్ళు చెబుతుంటే, ఆ పాటలు పెడుతుంటే డాన్సర్లు అందుకు అనుగుణంగా డాన్సులు వేస్తూ ఉన్నారు. దేవి మౌన్ మౌనమా, శ్రీదేవి మౌనమా అంటూ నాగేశ్వరరావు గారి పాట వచ్చినప్పుడు ఇక అందరి గోల అంతా ఇంతా కాదు. నాగేశ్వరరావు గారిలాగా ఫోజు పెట్టి ఒక స్టెప్ వేశాడు మురళి. నవ్వుతూ ఉన్నది రవలి. రాజా అల్లరికి అంతే లేదు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ వారి దగ్గరికి వస్తున్న కూల్ డ్రింక్స్ గానీ, స్నాక్స్ గానీ అన్ని రకాల ఐటమ్స్ ని స్వీకరిస్తూ ఎవరు కూడా అలసిపోకుండా ఆనందాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న కుర్రకారు కూడా కాసేపు స్టెప్పులు వేసి వెళ్లారు. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు ఎవరికి వారే జంటలు దగ్గర కూర్చొని నవ్వుతూ ఉన్నారు. విశ్వనాథ్ గారు, నాగేశ్వరరావు పాట వచ్చేలోకి చప్పట్లు కొట్టేసరికి అంబిక గారు నవ్వేశారు. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లహను రారా అంటూ పాట మొదలయింది. ఇక ఒక్కటే చప్పట్లు. ఆనంద్, సుప్రజ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నవ్వుకున్నారు. చిన్ని బాబు లోపలే ఉన్నాడు. వసుంధరాదేవి గారు, యశోద ఎవరో ఒకరు ఉంటున్నారు. అప్పుడే బాబు దగ్గర నుండి వచ్చింది సుప్రజ. వీణ వేణువైన సరిగమ విన్నావా అంటూ వస్తున్న పాటకు శ్రీనివాసరావు గారు, దేవిక నవ్వుకున్నారు. వారి వారి వయస్సుల్లో ఆ పాటను వారు ఎంజాయ్ చేసిన తీరును గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్నారు. ఎవరికి వారే ఏడడుగుల సంబంధం, ఏనాడు వీడని బంధం అంటూ వచ్చిన పాటకు రవివర్మ, ధరణి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నారు. ఆ పాట వచ్చినప్పుడు తెలియకుండానే అందరూ కూడా భా భార్య, భర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు. కృష్ణవర్మ, శ్రావణి వారి వారి చేతులతో మాట్లాడుకుంటూ, అల్లరి చూపులతో కవ్వించుకుంటూ, కొంటె పనులు చేసుకుంటూ ఉన్నారు. ఎంతైనా కాబోయే కొత్త జంట
అవకాశం కొరకు వేచినట్లుగా వారి ఇబ్బంది వారే పడుతున్నారు. ఇక ఆ రికార్డింగ్ డాన్స్ వేసేవారు కాసేపు డాన్స్‌లాపారు. అనౌన్స్ చేసే అబ్బాయిలు ఇప్పుడు మా డాన్సర్లు ఇంతవరకు చక్కగా అన్ని పాటలకు చిందులు వేశారు. ఇప్పుడు మేము ఏ జంటకు ఏ పాట సెట్ అవుతుందో మేమే సెలెక్ట్ చేసి కాసేపు ఆ పాట పెడతాము. మీరు దానికి తగ్గట్టుగా అభినయించాలి. పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళు అని లేదు. అందరూ చేయాలి అంటున్న యాంకర్స్ మాటలకు అందరూ నవ్వేశారు. దామోదర్ వర్మ గారు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేశారు. సరే కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మేము పెట్టబోయే పాటలకు ముందు పెద్ద జంటలు, తర్వాత చిన్న జంటలు, ఆ తర్వాత కాబోయే వధూవరులు అందరూ కూడా డాన్సులు వేయాలి అని పెళ్లి కాని వాళ్ళు కూడా చెయ్యాలి అని అందరికీ చెప్పారు. నో అని అందరూ అరుస్తుంటే, తప్పకుండా చేయాలి అన్నారు దామోదర వర్మ గారు. బాబూ! మేమంతా కూడా చేస్తాము. మీకెందుకు? ముందు మేము చేస్తాం. తర్వాత మీరు చెయ్యండి అంటూ ఫ్యాక్టరీలో కుర్రకారు అరిచారు. గూడెం వాళ్ళైతే చాలా చక్కగా పైకి లేచి వారికి వారే డాన్సులు వేస్తూ ఉన్నారు. తూర్పు నుండి వచ్చిన వాళ్ళ అయితే వారి డాన్సులు వారు వేస్తున్నారు. ఏ వైపు నుండి వచ్చిన వారు వారి వారి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ చూపించాలని ఉర్రూతలూగుతున్నారు. ఇక రెండవ రోజు కార్యక్రమాలు ఈ డాన్సులతో ముగిసిపోతాయి. కృష్ణ విలాస మందిరంలో కోలాహలంగా ఉంది. సందడి సందడిగా డాన్స్ స్టేజిని రెడీ చేశారు మ్యూజిక్ ట్రాక్ వాళ్ళు. పెద్దలు ముందుగా వచ్చి మేము పెట్టిన పాటకు అభినయించాలి అని యాంకర్ అనౌన్స్ చేశాడు. కాదు అంటున్న ఎవరు ఊరుకోలేదు. స్టేజ్ మొత్తం చక్కగా పూలతో రకరకాలుగా అలంకరించారు. ముందుగా పెళ్ళికొడుకు, అమ్మా, నాన్న వచ్చి పెర్ఫార్మెన్స్ చేయాలి అని యాంకర్ చెప్పగానే అందరూ ఒకటే చప్పట్లు, నవ్వులు, కేరింతలు. యశోద గారు, నారాయణరావు గారు నవ్వుకున్నారు. వారు టీచర్స్‌గా చాలా ప్రోగ్రామ్స్‌లో డాన్స్ వేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు కృష్ణవర్మ తల్లిదండ్రులుగా మారి కొడుకు పెళ్లి విశేషాలలో తాము చేయడమా అని కొంచెం సందేహించారు. ఎవ్వరూ ఊరుకోలేదు. రవివర్మ, దేవ వెళ్లి తీసుకొచ్చారు. యశోద, నారాయణరావు గారి దంపతులు స్టేజి మీదకు ఎక్కిన తర్వాత పాటను సిద్ధం చేశారు. పాటల చేరికి సంబంధించిన బృందం మబ్బుల్లో ఏముంది? నా మనసులో ఏముంది? మబ్బుల్లో తన్నీరు, నీ మనసులో పన్నీరు. అవునా? అంటూ రామారావు గారు, కృష్ణకుమారి గారి ఓల్డ్ హిట్ సాంగ్ ప్లే అవుతుంటే అందుకు తగ్గట్టుగా చాలా అందంగా అభినయించారు నారాయణరావు గారు. యశోద దంపతులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టారు. మురళి, రవలి ఒకటే కేకలు. రాజా గోల చేశాడు. పైకి లేచి 2 స్టెప్పులు వేసొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యకెళ్ళి ఎంతైనా మేనత్త కాదు. చూసేవారికి భలే సందడిగా అనిపించింది. అప్పుడే మురళి, రవలి కూడా వెళ్లి డాన్స్ వేసొచ్చారు. యువతరం ఉర్రూత కేరింతలు మామూలుగా ఉండవు. కృష్ణవర్మ శ్రావణి చేయి పట్టుకొని చిన్నగా ప్రేమతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ గిల్లి వదిలేశాడు. అందరూ ఆ ప్రోగ్రాంని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాంకర్ నవ్వుతూ ఏదో బిడియపడ్డట్లున్నారు. మాకన్నా మీరే బాగా డాన్స్ చేశారు అంటూ మెచ్చుకున్నారు. ఓకే మరి ఒక జంట రావాలి అంటూ విశ్వనాథ్ గారు అంబికను పిలిచారు. వారికి ఫంక్షన్స్ లో అప్పుడప్పుడు డాన్స్ చేయడం అలవాటే. వారిద్దరూ వస్తుంటే దేవ, గీతిక నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు అందరూ. మమ్మల్ని చూసి మీరు వెయ్యాలి తర్వాత అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు. ఓకే రెడీ తప్పకుండా అన్నాడు దేవ. రవివర్మ ధరణి వైపు చూసి అందంగా నవ్వేశాడు. ఇదిగో మాకు ఇప్పించండి తర్వాత అంటూ గోల గోల చేస్తున్నారు అక్కడ ఉన్న హుషారైన బృందాలు. విశ్వనాథ్ గారు, అంబిక స్టేజ్ మీదకెక్కిన తర్వాత పాటను ప్లే చేశారు. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే అంటూ వస్తున్న ఆ పాటకు తగ్గట్టుగా అలనాటి ఎన్టీ రామారావు గారిలా అభినయిస్తూ విశ్వనాథ్ గారు చేస్తున్న పెర్ఫార్మెన్స్ చూసి అందరూ నవ్వుతున్నారు. అంబిక గారు కూడా అందుకు సపోర్టుగా చేశారు. మొత్తానికి చాలా హుషారైన పాట. రామారావు గారు, కేఆర్ విజయ వారిద్దరి ఒకప్పటి హిట్ సాంగ్. అందరూ చప్పట్లు కొట్టేశారు సంతోషంతో. దేవా విజిల్స్ వేశాడు. కిందనే 2 స్టెప్పులు వేసి అందర్నీ అలరించాడు. రవివర్మ, దేవ
కృష్ణవర్మ ముగ్గురు కలిసి గోల గోల చేశారు. పెళ్లి కూతురు అమ్మా నాన్న రావాలి అంటూ పిలిచారు. అమ్మో, నాకస్సలు రాదు ఏమి అంటూ దేవిక గారు వెళ్ళనని మారం చేశారు. నువ్వేమీ చెయ్యొద్దులే, నా పక్కన నిలబడు చాలు, నాకు హుషారుగా ఉంటుంది అంటూ నవ్వారు శ్రీనివాసరావు గారు. శ్రావణి, ధరణి, గీతిక వాళ్ళమ్మను పద అంటూ అమ్మ నాన్నగారి పక్కన నిలబడు చాలు, నాన్నగారు చూసుకుంటారు అంతా అని నవ్వుతూ ఉన్నారు. శ్రీనివాసరావు గారు, దేవిక దంపతులు స్టేజ్ మీదకు రాగానే పాటను ప్లే చేశారు. రా వెన్నెల దొరకన్నియను చేరరా, కన్ను చెదరా వేచితిని రారా అన్న పాట వస్తుంటే హుషారుగా శ్రీనివాసరావు గారు అలా కదులుతూ ఉంటే దేవిక గారు సిగ్గుతో ఉన్నది. అలా కాదు, లేకపోతే మీకు మళ్ళీ పాట పెడతాను నేనన్నాడు యాంకర్. అమ్మో వద్దు అంటూ భర్త వైపు చూస్తూ సిగ్గుగా 2 స్టెప్పులేసింది. దేవిక కూడా భర్తతో కలిసి అందంగా. ఆనంద్, సుప్రజ దంపతులు చప్పట్లు కొట్టారు. రాజా, ధరణి, గీతిక, శ్రావణి, మురళి, రవళి చప్పట్లు కొట్టారు. ఇక ముగ్గురు అల్లరి మామూలుగా లేదు. విజిల్స్ వేశారు. రాజశేఖర నిలయం పిల్లలు స్టేజ్ పైకి వెళ్లి శ్రీనివాసరావు గారి దంపతులతో చక్కగా చిందులేశారు. అల్లరి అల్లుళ్ళు విజిల్స్ వేసి గోల చేశారు. తరువాత ఆనంద్, సుప్రజ దంపతులను పిలిచారు. ఇక రాజశేఖర నిలయం వాళ్ళు, రాధికా నిలయం వాళ్ళు ఒకటి సందడి చేశారు. గోల గోల చేశారు. ఈ వయసులో కూడా మీరు ఫాస్ట్ గా ఉన్నారులే మామా గారు అంటూ నవ్వాడు రవివర్మ. ఆనంద్, సుప్రజ దంపతులు స్టేజ్ మీదకు వెళ్ళగానే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుతున్న అప్పుడే కలలో ఆ పాటకు చాలా అందంగా డాన్స్ వేశారు ఆనంద్, సుప్రజ. రాజశేఖర్ నిలయం పిల్లలు మళ్ళీ వెళ్లి వాళ్ళతో పాటు డాన్సులు వేసొచ్చారు. అందరూ చప్పట్లు కొట్టారు. దేవిక నవ్వుతూ ఉంది సంతోషంగా. వసుంధరాదేవి గారు బుజ్జిబాబును ఎత్తుకొని సందడి చేస్తూ ఉన్నారు. దామోదర వర్మ గారు కూడా చప్పట్లు కొట్టేశారు. దామోదర వర్మ గారికి చాలా హుషారుగా ఉంది. కుర్చీలో ఉన్నా కూడా ఆయన ఊగిపోతున్నారు. ఇక ఫ్యాక్టరీ కుర్రకారు వచ్చారు. బోలో 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 క్యాప్ చాహియే అంటూ చిరంజీవి పాట పెట్టేసరికి విపరీతంగా డాన్సులు వేసి అదరగొట్టేశారు వారంతా. ఫ్యాక్టరీ వాళ్ళంతా కృష్ణవర్మను లాక్కెళ్లారు. కృష్ణవర్మ కూడా వాళ్ళతో కలిసి చాలా ఫ్రీగా అందంగా స్టెప్స్ వేశాడు. ఇక అందరూ చప్పట్లే చప్పట్లు. స్టేజ్ మొత్తం మారుమోగిపోయింది. కొండ జాతి వాళ్ళు వారి సాంప్రదాయ నృత్యాలు చేశారు. గూడెం వాళ్ళు వారి సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఆ తర్వాత తూర్పు నుండి వచ్చిన వారు వారి సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఇక జానపదుల వారి హాస్యవల్లరి చాలా బాగుంది. ఇక మళ్ళీ పెళ్లి బృందంలోకి వెళ్ళిపోదాం, వారి జోరు చూడాలి కదా మరి మనం అని యాంకర్ రవివర్మ దంపతులను పిలిచాడు. అయ్యో, కొంచెం స్పీడు తగ్గించిన పాట పెట్టండి, చూస్తున్నారుగా వ్యవహారం అంటున్న రవివర్మ మాటలకు అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతూ ఉన్నారు. అందరూ రవివర్మ, ధరణి వైపు చూసి నన్ను కావాలని అల్లరి పెడతావు అని రవివర్మ వైపు చూసి నవ్వేసింది ధరణి. నెల్లూరి నిరజాన నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే అని వస్తున్న పాటకు చాలా అందంగా స్టెప్స్ వేశారు రవివర్మ. అందుకు అనువుగా తన పరిస్థితిని కూడా గ్రహించుకొని చాలా సున్నితంగా డాన్స్ వేసింది ధరణి. ఇక అల్లరి మామూలుగా లేదు. రవివర్మ, ఫ్యాక్టరీ వాళ్ళందరూ చప్పట్లు, విజిల్స్ గోల గోల చేశారు. ఇక కృష్ణవర్మ గారు బాగా అల్లరి చేయించాడు అందరితో. కృష్ణవర్మ విజిల్ వేసేసరికి పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు. అల్లరి అల్లుళ్ళు అల్లుడా మజాకా అంటూ నవ్వేశారు. మొత్తానికి ఇటువంటి కార్యక్రమాలు పెద్ద వయసు వచ్చినా కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగించి చిన్న వయసు చిలిపి చేష్టలను గుర్తు చేస్తూ చాలా ఆనంద పెడుతూ ఉంటాయి వారి మనసులను. ఎవరికి ఉండే ఇష్టాలు వారికి ఉంటూ ఉంటాయి. దానికి ఇది ఒక ఆట విడుపు. తర్వాత దేవ, గీతిక దంపతులను పిలిచారు. గీతిక సిగ్గుపడింది. దేవ, గీతిక ఇద్దరు స్టేజి మీదకు వెళ్ళగానే విశ్వనాథ్ గారు కనపడకుండా విజిల్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ముదినేపల్లి మడిచేలో ముద్దు గుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మ అన్న పాటకు చాలా అద్భుతంగా డాన్స్ వేశారు గీతిక, దేవ. ఎందుకంటే వారు ఎక్సర్సైజ్ కోసం రోజు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందుకే సంకోచం లేకుండా చాలా అందంగా స్టెప్స్ వేశారు. అయ్య బాబోయ్, దేవహన్నయ్య విరగదీసేశావు అంటూ అరిచాడు కృష్ణవర్మ. అందరూ చప్పట్లు. రవివర్మ పైకి లేచి విజిల్స్ వేసి గోల చేశాడు. అబ్బా, కూర్చోండి
అంటూ ధరణి రవివర్మ చేయి పట్టుకొని లాగింది. అవును, ఏడడుగుల బంధం కాదు, చెప్పిన మాట వినక తప్పదు అని మెదలకుండా కూర్చున్నాడు రవివర్మ. అందరూ నవ్వేశారు. మొత్తానికి చాలా హుషారుగా ఉన్నారండి పెళ్లివారంతా అంటూ యాంకర్ చాలా సంతోషపడ్డాడు. ఒక్కొక్క ఫంక్షన్ లో ఒక్కొక్కరు గొబ్బెమ్మలలా కూర్చొనుంటారు. అస్సలు ఎంకరేజ్ చేయరు అన్నారు యాంకర్. గొబ్బెమ్మ అనేది మనల్ని అనుకుంటా అన్నాడు కృష్ణవర్మ. చాల్లే ఊరుకో కృష్ణబాబు అన్నది అల్లరిగా నవ్వుతూ శ్రావణి. ఇప్పుడు కాబోయే కొత్త జంట రావాలి స్టేజి మీదకు అనగానే మొత్తం దద్దరిల్లిపోయేలాగా అందరూ అరుపులు, చప్పట్లు, గోలలు, విజిల్స్. దామోదర వర్మ గారు విజిల్ వేశారిప్పుడు. అంతే, కుర్రకారంతా రెచ్చిపోయి మరీ వేశారు. పాట ప్లే చేశారు. కొంటెదాన్ని కట్టుకో, కొంగుకేసి చుట్టుకో, కోటి వన్నెలున్న వాట. హుషారైన ఆ పాటకు చక్కటి స్టెప్స్ వేశాడు కృష్ణవర్మ. శ్రావణి అద్భుతమైన వారి డాన్స్ కు అందరూ కూడా అభినందించారు. ఎంతైనా పెళ్లి కాని కుర్రజంట అందరికీ వెర్రెక్కించేలా వేశారు స్టెప్స్. ఓ అంటూ అరిచారు అందరూ. అరుస్తూ గోల చేశారు. రవివర్మ అక్కడ ఉన్న పేపర్ తీసుకుని ముక్కలు ముక్కలు చేసి సూపర్ అంటూ విసిరేశాడు. ఇక ఆ గోల గోల కాదు, కొత్త జంట మరొక సాంగ్ వేయాల్సిందే అన్నారు యాంకర్. ఉండవయ్య బాబు, పెళ్ళయ్యేలోకి ఎన్ని ఆటలున్నాయో, మాకు అవన్నీ ఆడాలంటే మాకు ఓపిక ఉండదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఓపిక సంగతి నువ్వు చెప్పకు కృష్ణవర్మ అంటూ కన్ను కొట్టి నవ్వాడు రవివర్మ. అంటే నా ఉద్దేశం అంటున్న కృష్ణవర్మని చూసి బుక్కైపోతావ్ ఎందుకు కృష్ణ అంటూ నవ్వాడు దేవ. అందరూ పక్కపక్క నవ్వులు, గోల. ధరణి, గీతిక, రవలి, మురళి, రాజా ఒక్కటే గోల. ఆనందంతో ఆకాశాన్ని అంటేలా సంబరాలు. మనస్ఫూర్తిగా ఉంది దామోదర వర్మ గారికి. ఆయన అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంది. చిన్న చిన్న పాటలు బిట్స్ పెడుతూ తీస్తూ ఉన్నారు. వాటికి కృష్ణవర్మ శ్రావణి స్టెప్స్ వేస్తూ మళ్ళీ మార్చు. పెళ్ళంటేనే వేడెక్కింది గాలి అని వస్తున్న పాటకు ఒక రకంగా డాన్స్ వేస్తుంటే ఇది ఏడడుగుల బంధం అంటూ మళ్ళీ ఇంకొక పాట. అంతలోనే మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా అంటూ ఒక పాట. ఒక్క 2 నిమిషాలు కూడా ఉంచకుండా పాటలను మార్చేస్తూ ఆట ఆడుకుంటున్నారు యాంకర్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నీ మర్చిపోయి హుషారుగా డాన్స్ వేస్తున్నారు. మొత్తానికి 7 అడుగుల బంధం తర్వాత వెంటనే మల్లెపూలు మంచమేసి దుప్పటేసి పెట్టారు బాబు. పాటలు ఎంతైనా సీనియార్టీ మీకు అన్నాడు రవివర్మ పైకి లేచి. అంతే దేవా చప్పట్లు కొట్టాడు. అందరూ విజిల్స్ వేసి నవ్వేశారు. మళ్ళీ ఇది రాని రోజు ఆ పాటకు చక్కగా స్టెప్స్ వేస్తున్నారు. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము అని వస్తున్న పాటకు చక్కగా చాలా స్లో స్టెప్స్ వేస్తూ అందరూ చేస్తున్నారు. ఇక చాలు అంటూ కృష్ణవర్మ ఆపించాడు ఆ ప్రోగ్రాం. ఆ తర్వాత కుర్రకారు రావాలి, ఎవరైనా సరే రావచ్చు అని పిలిచారు. రాజా, రవలి, మురళి ఇంకా కొంతమంది కుర్రవాళ్ళు స్టేజ్ మీదకొచ్చారు. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన అంటూ వస్తున్న పాటకి అందరూ హుషారుగా డాన్స్ వేశారు. అనుకోకుండా రాజా చెయ్యి రవలి చేతులకు తగలడం, రవలిలో కాస్త సిగ్గు బయటపడడం, రాజా ఆ విషయానికి ఒక రకంగా నవ్వడం. అల్లరి అల్లుళ్ళు ముగ్గురు పక్కనే కూర్చొని చూస్తున్నారు కదూ. కనిపెట్టేసి విజిల్స్ వేశారు. మావాడు ఇప్పటి నుంచే లవర్ బాయ్ అయిపోయాడు. నేనే మిస్ అయ్యాను అన్నాడు రవివర్మ నవ్వుతూ. దాందేముంది చెప్పండి, ఇప్పటి నుంచి ప్రేమించుకుందాం. మీరెవరో నాకు తెలీదు అసలు అన్నది ధరణి. అయ్య బాబోయ్, నాకు అమ్మాయి కావాలి. అమ్మ అమ్మ కాబోతున్న అమ్మాయి కాదు అంటూ అక్కడ నుంచి పారిపోబోయాడు రవివర్మ. సార్ వర్మ కుటుంబంలోని వారసుడు సార్, మీ వారసుడే ధరణి మీ భార్య గారు అంటూ దేవ రవివర్మ చేయి పట్టుకొని లాక్కొని వచ్చాడు. శ్రావణి, కృష్ణవర్మ ఇద్దరు నవ్వేశారు. రాజా నువ్వు రెచ్చిపో, మేం చూసుకుంటాం అన్నాడు రవివర్మ నవ్వుతూ. ఇక కుర్రకారును ఉర్రూతలూగించిన పాటలు పెట్టడం, అందరూ డాన్సులు వేయడం, హడావిడిగా కార్యక్రమం ఆనందంగా ముగిసింది. రెండవ రోజు కార్యక్రమాలు పూర్తయ్యాయి అని అందరూ నవ్వుకున్నారు. అందరూ
చక్కటి డిన్నర్ చేశారు. రాజా వాళ్ళ నానమ్మకు తాతగారికి ముందే ఇచ్చి వచ్చాడు. తను రికార్డ్ చేసిన క్లిప్స్ వేరే ఫోన్లోకి పంపించి ఆ ఫోన్ వాళ్ళ నానమ్మకి ఇచ్చి చూడమన్నాడు రాజా. దుర్గమ్మ గారు తెగ మురిసిపోయారు. ధనుంజయ్ గారు నిద్రలో ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.